Good morning, students. Today's topic is PN junction diode. What is PN junction diode? PN junction diode is electron device which is formed by combining P-type semiconductor and N-type semiconductor. PN junction diode is an electronic device which is obtained by combined P-type semiconductor, N-type semiconductor. So we know that a P-type semiconductor is majority of holes, minority are electrons, that is dots. N-type is majority of electrons, minority are holes. Now what happens, as we discussed yesterday, what happens if two types of semiconductor, that is P-type and N-type semiconductor is combined? What happens? The holes from P side which are positively charged diffuses towards N-type. These are holes. And electrons from N-type to P-type diffuse. Electrons diffuses from N-type to P-type. So that transferring of electron from one side to another side is called diffusion. So now electrons are moving from N-type to P-type, that is from right side to left side. So the direction of current is, conventional current is opposite to electrons. Electrons are moving from N-type to P-type. Now our current direction is this. That is diffusion current. So from P-type to N-type. Now what happens? The holes from P side to N side move towards N side. So they reaches here. Let me explain here. This is the junction. So all the holes from P type to N type they are moving. Therefore, at the junction they are moving here. All the electrons from N type to P type, and they are moving from N type to P type. So at the junction they combine. That is, they become plus or minus. That means they recombine. Holes from P side, electrons from N side. Electrons అనేవి N side నుంచి P side కి వస్తాయి. Holes అనేవి P side నుంచి N side కి వస్తాయి. ఎందుకు అంటే అది పాజిటివ్లీ చార్జ్డ్, ఇవి నెగటివ్లీ చార్జ్డ్. ఇవి ఏమైతాయి? P నుంచి N side కి రావాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? జంక్షన్ కి వెళ్ళాలి. N side నుంచి N side నుంచి ఎలక్ట్రాన్స్ P side రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? జంక్షన్ దగ్గర రావాలి. జంక్షన్ దగ్గరికి హోల్స్ వస్తున్నాయి, జంక్షన్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో అప్పుడు ఏమైతాయి? అది నెగిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ చార్జ్. అప్పుడు ఏమవుతుంది? కంబైన్ అయిపోతాయి. కంబైన్ అయిపోయింది చూడండి ఇక్కడ. అలా కంబైన్ అయిపోయినప్పుడు ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయి కంబైన్ అయిపో. సో ఈ లేయర్ ని ఏమంటాము అంటే డిప్లీషన్ లేయర్. ఇది P టైప్, ఇది N టైప్. దీన్ని ఏమంటాం? డిప్లీషన్ లేయర్ అంటాం. సో ఈ లేయర్ కి లెఫ్ట్ సైడ్ లో ఇవి ఏమిటి? ఇమ్మొబైల్. అంటే ఇది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఈ మధ్యలో జంక్షన్ లోపల ఉన్నది ఏంటివి? పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఎందుకు? అవి కంబైన్ అయిపోయింది. కంబైన్ అయిపోతే జీరో అంటే దాన్ని ఏమంటాం? ఇమ్మొబైల్ చార్జెస్. సో ఈ జంక్షన్ లెఫ్ట్ సైడ్ ఏం ఫామ్ అవుతుంది అంటే నెగిటివ్ ఫామ్ అవుతుంది. ఈ జంక్షన్ రైట్ సైడ్ ఏం ఫామ్ అవుతుంది? పాజిటివ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే హోల్స్ అనేవి చొచ్చుకొని వెళ్ళిపోయినాయి, N సైడ్ లోపల చొచ్చుకొని వెళ్ళిపోయినాయి కదా. సో ఇక్కడ హోల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. N సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చుకుపోయినాయి. ఎక్కడికి వచ్చుకుపోయినాయి? P లోపలికి వచ్చుకోపోయినాయి. కాబట్టి
పీ సైడ్ ఏ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఇక్కడ హోల్స్ అనేవి ఇలా ఉంటాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎక్కువ, హోల్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హోల్స్ నెగిటివ్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ హోల్స్, ఇక్కడ హోల్స్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ తక్కువ, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ హోల్స్ తక్కువ. సో ఈ డిప్లీషన్ రేయల్లో ఉన్న ఈ చార్జెస్ కూడా పొటెన్షియల్ ని డెవలప్ చేస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎందుకంటే ఇది ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ కలిపితే ఒక పొటెన్షియల్ డెవలప్ అవుతుంది కదా, ఇలా డెవలప్ అవుతుంది. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. దీన్ని ఏమంటామంటే విబి. ఈ విబి ఏం చేస్తుంది తెలుసా, ఈ బ్యారియర్ ఏం చేస్తుంది, ఈ పొటెన్షియల్ ఏం చేస్తుంది తెలుసా, ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ సైడ్ నుంచి పీ సైడ్ రాకుండా చూస్తుంది, హోల్స్ అనేవి పీ సైడ్ నుంచి ఎన్ సైడ్ రాకుండా చూస్తుంది. అంటే ఆపేస్తుంది, బ్యారియర్ చేస్తుంది అంటే ఆపేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హోల్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ ఇది ఏం ఆపేస్తుంది, ఈ డిప్లీషన్ లేయర్ ఉన్న వోల్టేజ్ ఆపేస్తుంది. ఎలక్ట్రాన్స్ అనేది ఎన్ సైడ్ నుంచి పీ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఈ డిప్లీషన్ లేయర్ అనేది ఆపేస్తుంది. సో ఈ లేయర్ కి ఒక పొటెన్షియల్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన పొటెన్షియల్ అనేది ఫర్దర్ డిఫ్యూజన్ ని ఆపేస్తుంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ టైప్ నుంచి పీ టైప్ రాకుండా, పీ టైప్ నుంచి హోల్స్ ఎన్ టైప్ పోకుండా ఈ పొటెన్షియల్ అనేది బ్యారియర్ చేస్తుంది, అంటే స్టాప్ చేస్తుంది, అబ్స్ట్రక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ఈ పొటెన్షియల్ ఏమంటామంటే పొటెన్షియల్ బ్యారియర్ అంటాము. విబిని ఏమంటాము, పొటెన్షియల్ బ్యారియర్. పొటెన్షియల్ బ్యారియర్ ఇది 0.7 వోల్ట్స్ గా జర్మేనియం కుంటే, సిలికాన్ కుంటే 0.3 అనేది జర్మేనియం కు ఉంటుంది. సిలికాన్ కి ఈ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, ఈ పొటెన్షియల్ బ్యారియర్ ఇప్పుడు మనం తీసుకున్న సెమీ కండక్టర్ సిలికాన్ అయితే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎంత ఉంటుంది, పొటెన్షియల్ బ్యారియర్ 0.7 వోల్ట్స్ ఉంటుంది. ఇక్కడ తీసుకుంది జెర్మేనియం సెమీ కండక్టర్ అయితే మనకి ఎంత ఉంటుంది, 0.3 వోల్టేజ్ ఉంటుంది. ఒకవేళ హోల్స్ అనేవి పీ సైడ్ నుంచి ఎన్ సైడ్ కి పోవాలన్నా, ఎన్ సైడ్ నుంచి పీ సైడ్, ఎన్ సైడ్ ఉన్న ఎలక్ట్రాన్స్ పీ సైడ్ పోవాలన్నా మనకు ఈ యొక్క వోల్టేజ్ కంటే ఎక్కువ ఇస్తేనే పోతాయి అన్నట్టు. ఓకేనా, ఇక్కడ మధ్యలో ఎంత ఉంది, పొటెన్షియల్ 0.7 ఉంది. ఆ 0.7 వోల్టేజ్ ఏం చేస్తుంది, హోల్స్ పీ సైడ్ నుంచి ఎన్ సైడ్ పోకుండా చూస్తుంది, ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి పీ సైడ్ రాకుండా చూస్తుంది, మధ్యలో ఉన్నది కాబట్టి అది. ఒకవేళ ఇది తీసుకుని సిలికాన్ అనుకో, అప్పుడు ఎంత ఉన్నది దానికి వోల్టేజ్ 0.7 కంటే మనకి ఎక్కువ వోల్టేజ్ ఇచ్చామనుకోండి, హోల్స్ అనేవి పీ నుంచి ఎన్ సైడ్ పోతాయి, అంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి, లోపల ఎయిర్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి పీ సైడ్ కి వెళ్ళిపోతాయి అలా అన్నట్టు. సో ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటిది, ఏ డయోడ్ which is formed or electronic component which is formed by combining p-type semiconductor n-type semiconductor. ఈ మధ్యలో ఉన్న లేయర్ ఏమంటాము, డిప్లీషన్ లేయర్ అంటాం. ఈ డిప్లీషన్ లేయర్ కి లెఫ్ట్ సైడ్ ఏం డెవలప్ అవుతుంది, ఎలక్ట్రాన్స్, నెగటివ్ చార్జెస్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఎన్ టైప్ నుంచి లోపలికి చొచ్చుకుని పోయిన కాన్సన్ట్రేషన్ ఇక్కడ పీ టైప్ లో ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, రైట్ సైడ్ లో హోల్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఈ పాజిటివ్ నెగటివ్ కలిపితే ఏమైంది, మనకి పొటెన్షియల్ డెవలప్ అయింది. ఈ డెవలప్ అయిన పొటెన్షియలే హోల్స్ పీ నుంచి ఎన్ సైడ్ పోకుండా, ఎలక్ట్రాన్స్ ఎన్ నుంచి పీ సైడ్ పోకుండా ఆపేస్తుంది. అంటే ఇక్కడ ఒక పొటెన్షియల్ డెవలప్ అయింది. హోల్స్ పీ నుంచి ఎన్ సైడ్ పోవాలన్నా, ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి పీ సైడ్ రావాలన్నా మనకు ఈ కరెస్పాండింగ్ వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ మనం సప్లై చేయాల్సి వస్తుంది. దాన్ని సప్లై చేయడం ఏమంటాం, బయాసింగ్ అంటాము. అది నెక్స్ట్ టాపిక్ కోసం చూద్దాము. ఇక్కడ సింబల్ చూద్దాం, ఇది ఇంపార్టెంట్. సింబల్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ట్రయాంగిల్ లా ఉంటుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఇది ఉంది చూసారా, ఇది పీ టైప్ అన్నట్టు. ఈ లైన్ చూసారా, ఇది ఎన్ టైప్ అన్నట్టు. ఇది ఉందా, ఆరో మార్క్ లెక్క ఉందా అంటే దట్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ద ఆరో మార్క్స్. సో దిస్ లెఫ్ట్ సైడ్ is this total is p type semiconductor, this side right side is n type semiconductor, this line is n type semiconductor, this is arrow mark, right?
the arrow mark, so the direction of this diode indicates direction of flow of current, అంటే ఇటు నుంచి ఇటు వెళ్తుంది అన్నట్టు కరెంట్. అంటే ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్ అన్నట్టు. నెక్స్ట్ వన్. సో ఇప్పుడే అన్నాను, ఇంతకుముందు అన్నాను, ఎలక్ట్రాన్స్ హోల్స్ ఇటు నుంచి వెళ్ళాలన్నా, ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి వెళ్ళాలన్నా దీనికి ఎంత వోల్టేజ్ ఇవ్వాలి, దీనికంటే ఎక్కువ ఇవ్వాలి వోల్టేజ్. ఆ వోల్టేజ్ ఇవ్వడానికి ఏమంటామన్నాము, బయాసింగ్ అన్నాము. సో బయాసింగ్ ఆఫ్ జంక్షన్ డయోడ్ ఇస్ 2 టైప్స్. చూద్దాం అదొకటి ఏందో. Biasing of junction diode. Biasing of junction diode. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది మనం వోల్టేజ్ సప్లై చేస్తున్నాము. వోల్టేజ్ సప్లై చేయడాన్ని ఏమంటాము అంటే పవర్ సప్లై చేయడాన్ని ఏమంటాం, దేనికి, జంక్షన్ డయోడ్ కి. జంక్షన్ డయోడ్ కి పవర్ సప్లై చేయడాన్ని ఏమంటామంటే మనం బయాసింగ్ అంటాం అన్నమాట. So the biasing can be of 2 types. One is forward biasing. Second one is reverse biasing. Forward biasing. Second one is reverse biasing. Important and ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ వన్ ఏంది, ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాసింగ్. FB అంటే ఫార్వర్డ్ బయాసింగ్, ఇక్కడ రాసుకున్నాము FBRB. రివర్స్ బయాసింగ్, ఫార్వర్డ్ బయాసింగ్ అంటే ఏందో చూద్దాం. మనం ఇంతకు ముందు తీసుకున్నాం, ఒక జంక్షన్ డయోడ్ ఉంది. జంక్షన్ డయోడ్ అంటే ఇది, మధ్యలో ఏముంది, డిప్లీషన్ లేయర్. ఇది జంక్షన్, ఇది జంక్షన్. ఇది ఈ జంక్షన్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి. రైట్ సైడ్ ఏమున్నాయి, పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి. ఇదే టైపు పి టైప్, ఇదే టైపు ఎన్ టైప్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, నువ్వు పవర్ సప్లై చేయాలి. పవర్ సప్లై చేసి దాన్ని ఏమంటాము, బయాసింగ్ అంటాం. ఎలా చేసినా చూడండి. సో ఇది బి అంటే ఏంది, బ్యాటరీ. ఇప్పుడు చూడండి, పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క పి టెర్మినల్, ఇదేంది ఎన్ టెర్మినల్. పి టెర్మినల్ అంటే పి టైప్ సెమీ కండక్టర్ ఇస్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. జంక్షన్ డయోడ్స్ పి టైప్ సెమీ కండక్టర్ ఇస్ కనెక్టెడ్ టు battery's positive terminal. Negative terminal of the battery is connected to n type of the semiconductor. Then such kind of biasing called forward biasing. అంటే సెమీకండక్టర్ యొక్క పి టైప్ ని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని సెమీకండక్టర్ ఎన్ టైప్ కి కనెక్ట్ చేస్తే అలాంటి పవర్ సప్లై ని, అలాంటి బయాసింగ్ ని ఏమంటాము అంటే ఫార్వర్డ్ బయాసింగ్ అంటాము. అయితే ఇలా చేస్తే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఫార్వర్డ్ బయాస్ చేస్తే ఏమవుతుంది, రివర్స్ బయాస్ చేస్తే ఏమవుతుంది, ఎందుకు చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంటాయి, ఎక్కువ హోల్స్ ఉంటాయి, తక్కువ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, హోల్స్ తక్కువ ఉంటాయి. హోల్స్ అంటే పాజిటివ్, ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ కి ఎక్కడ కనెక్ట్ చేసావు, పాజిటివ్ కనెక్ట్ చేసావు అంటే ఇది కూడా ఏంటిది పాజిటివ్ అన్నట్టే, ఇది నెగిటివ్ అన్నట్టు, అవునా లేదా? సో దీని యొక్క పొటెన్షియల్ ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది కదా పొటెన్షియల్, ఇది VB అంటాం. ఓకే, ఇక్కడ ఎంత 0.7 సిలికాన్ అవుతుంది, 0.3 జెర్మేనియం అవుతుంది. నువ్వు అప్లై చేసిన వోల్టేజ్ అనేది 0.1 అనుకో, ఇక్కడ ఉన్న హోల్స్ అటు వెళ్తాయా, వెళ్ళవు. ఎందుకంటే మనం ఒకవేళ సిలికాన్ తీసుకున్నాం అనుకుందాం, ఈ సెమీకండక్టర్ సిలికాన్ అనుకుందాం. ఎందుకంటే సిలికాన్ కి ఎంత కావాలి మనకి, 0.7 వోల్ట్స్ కావాలి, జెర్మేనియం కి అయితే 0.3 వోల్ట్స్ కావాలి. నువ్వు ఇచ్చిన వోల్టేజ్ 0.1 పోతాయా, పోవు. 0.5 పోతుందా, పోదు. 0.7 అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన వోల్టేజ్, ఇక్కడ బ్యారియర్ వోల్టేజ్ రెండు సేమ్, అప్పుడు రెడీ టు మూవ్. ఇప్పుడు దీనికంటే ఎక్కువ ఇచ్చారు అనుకోండి, దెన్ స్టార్ట్స్.
ఏం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్న పాజిటివ్ టెర్మినల్ రిపల్స్, ఇక్కడ ఉన్న హోల్స్ కూడా పాజిటివ్ కదా, ఆ పాజిటివ్ హోల్స్ ఏం చేస్తుంది, రిపల్స్ చేస్తుంది. అంటే ఈ హోల్స్ పాజిటివ్ చార్జే, ఈ పాజిటివ్ టెర్మినల్ బ్యాటరీ ఏం చేస్తుంది, ఆ హోల్స్ ని రిపల్స్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటివి, నెగటివ్ చార్జ్. ఈ నెగటివ్ టెర్మినల్ ఏంటిది, బ్యాటరీ నెగటివ్ టెర్మినల్, ఇది నెగటివ్, రెండు నెగటివే కాబట్టి ఏమైతే రిపల్స్ అవుతాయి. ఇక్కడ హోల్స్ పాజిటివ్ టెర్మినల్ రిపల్స్ చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ రిపల్స్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, దే మూవ్ టువర్డ్స్ జంక్షన్, జంక్షన్ దగ్గరికి జరుగుతాయి. ఈ హోల్స్ అనేవి జంక్షన్ దగ్గర జరుగుతాయి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి జంక్షన్ దగ్గర జరుగుతాయి. అప్పుడు జంక్షన్ మీద ఏం చేస్తుంది, ప్రెషర్ అప్లై చేస్తుంది. కాబట్టి అవి ఏమైతాయి, హోల్స్ జంక్షన్ లకి ఎంటర్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ జంక్షన్ లకి ఎంటర్ అయ్యి హోల్స్ అనేవి పి నుంచి ఎన్ సైడ్ కి, ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి పి సైడ్ కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, జంక్షన్ సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. డిప్లీషన్ లేయర్ సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. డిప్లీషన్ లేయర్ సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎందుకు, ఇది రిపల్స్ చేస్తుంది కాబట్టి ఏం చేస్తుంది, హోల్స్ అనేవి ఈ జంక్షన్ మీద ఫోర్స్ అప్లై చేస్తాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ జంక్షన్ మీద ఫోర్స్ అప్లై చేస్తాయి. అప్పుడు ఒక డిప్లీషన్ లేయర్ సైజ్ ఏమైతుంది, తగ్గిపోతుంది. ఓకే, ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉన్న బయాసింగ్. సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకోటి ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్. విఐ క్యారెక్టరిస్టిక్స్, ఇదేంది, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇన్పుట్ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది వోల్టేజ్, ఇది కరెంట్ చాలా తక్కువ వస్తుంది, అది మిల్లీ ఆంపియర్లు వస్తుంది. ఓకేనా, ఇంతకంటే తక్కువ వచ్చేది కూడా ఉంటాయి. సో ఇది నువ్వు 0.1 ఇస్తే స్టార్ట్ అయిందా, కాలేదు. 0.5 0.2 ఇస్తే కాలేదు. 0 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 అంటే ఇక్కడ దాకా కరెంట్ రాలేదు, 0.7 ఇయగానే స్టార్ట్ అయిందా లేదా, స్టార్ట్ అయింది. తర్వాత ఏమైతుంది, కరెంట్ ఇవ్వు. తర్వాత హోల్స్ అనేవి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాయి. ఫస్ట్ కొన్ని ఎంటర్ అవుతాయి, తర్వాత నువ్వు అప్లై చేసిన వోల్టేజ్ ఎక్కువ అనుకోండి, ఎక్కువ ఇస్తున్నప్పుడు ఏమవుతాయి, నంబర్ ఆఫ్ హోల్స్ ఎక్కువ ఎంటర్ అవుతాయి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కువ ఎంటర్ అవుతాయి. అప్పుడు కరెంట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఎక్కడ స్టార్ట్ అయింది, 0.7 దగ్గర స్టార్ట్ అయింది. ఇది సిలికాన్ కి. ఓకేనా, అలా కరెంట్ ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది. ఎందుకు, వోల్టేజ్ పెంచినా కొద్దీ కరెంట్ ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది. సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కాల్డ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇది ఇన్పుట్ ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సారీ, ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. నెక్స్ట్ రివర్స్ బయాస్ చూద్దాం. రివర్స్ బయాస్, సెకండ్ రివర్స్ బయాస్. ఇప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకుందాం. మళ్ళా ఇదేంటిది, పి టైప్, ఇది ఎన్ టైప్, పి టైప్, ఇది ఎన్ టైప్. సో ఈ జంక్షన్ లెఫ్ట్ సైడ్ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్, నెగిటివ్ చార్జెస్, ఇక్కడ పాజిటివ్ చార్జెస్, దట్ ఈస్ హోల్స్. సో ఇదెంత, పొటెన్షియల్ బ్యారియర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉంటుంది. ఇది విబి, ఇది విబి. ఇక్కడ ఏవి ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, హోల్స్ తక్కువ ఉంటాయి. సో రివర్స్ బయాస్ అనేది ఆపోజిట్ టు ఫార్వర్డ్ బయాస్. అంటే ఏం చేయాలి, నెగిటివ్ పాజిటివ్ ని కనెక్ట్ చేయాలి ఇలా. అంటే బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ పి టైప్ కి, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఎన్ టైప్ కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే వచ్చే బయాసింగ్ నేమ్ అంటామంటే రివర్స్ బయాసింగ్ అంటాము. అంటే ఒక డయోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని, అంటే పాజిటివ్ పి టైప్ సెమీ కండక్టర్ ని బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయగా వచ్చిన బయాసింగ్ ఏమంటామంటే
రివర్స్ బయాసింగ్ అంటాము. The battery is negative. If the battery's negative terminal is connected to the positive terminal of the positive type of the semiconductor, if the battery's positive terminal is connected to the n-type semiconductor, such kind of biasing is called reverse biasing. Reverse biasing. So what happens if we connected in reverse bias? All the holes are attracted by negative, because all the holes are positive, electrons are negative. All the holes are attracted by negative terminal. All the electrons are attracted by positive. So all the electrons are attracted by positive terminal. So is there a chance to move all the holes into the junction or electrons into the